Here is my non-spoiler review of Pushpa 2. ఆగదు అంటుకుంటూ పోతూనే ఉంటది. వైల్డ్ ఫైర్ మరి. బ్రో నువ్వు అల్లు అర్జున్ ఫ్యానా లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యానా ప్రభాస్ ఫ్యానా ఇవన్నీ మనకు అవసరం లేదు. సినిమా బ్లాక్ బస్టర్. పాయింట్ ఏంటంటే సినిమా ఎంతవరకు హై ఇచ్చిందని. సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం చూపించారు, దానివల్ల యూత్ మొత్తం పాడైపోతున్నారు అని చెప్పి కేసు వేశారంట కోర్టులో. కొత్త విషయం చెప్పడాలు ఇవన్నీ ఏం లేవు. అసలు స్టోరీ మాట్లాడకుండా అవుట్ లైన్ నుంచి మాట్లాడుకుందాం. పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ మాట్లాడుకుందాం. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పుష్ప తగ్గిందా లేదా అంటే తగ్గలే భయ్యా. ఇప్పుడే లండన్లో పుష్ప 2 సినిమా అయితే చూసి రావడం జరిగింది. ఒక్క మాట చెప్తాను. ముందుగా పాజిటివ్ విషయాలే మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో. ఉన్నాయి సినిమాలో పాజిటివ్ విషయాలు ఉన్నాయి, నెగిటివ్ విషయాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సినిమాలో పాజిటివ్ విషయాలకు వస్తే జగపతి బాబు క్యారెక్టర్ అయినా, మంగళం సీను క్యారెక్టర్ అయినా, అనసూయ భరద్వాజ్ క్యారెక్టర్ అయినా, అందరు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు టాప్ క్లాస్ యాక్టింగ్ చేశారు. హీరోయిన్ రష్మి ముండక, మీ అందరికీ తెలిసిందే రష్మిక యాక్టింగ్ గురించి. ఇవల్లి పాత్రలో నేషనల్ అవార్డు తీసుకునేంత యాక్టింగ్ ఏం చేయలేదు కానీ ఓకే. ఇప్పుడు కొంతమంది వస్తారు, అన్నా సినిమా తీసుడంటే ఏందో తెలుసా అన్నా, నువ్వు తీయన్నా అంటారు. నేను తీయలేనురా తమ్ముడు, కాకపోతే ఒకటే విషయం చెప్తా. సినిమా బాగుందా లేదా అనేది నేనైతే హానెస్ట్గా చెప్దామని ఫిక్స్ అయినా. నా రివ్యూ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 టాప్ క్లాస్. డైరెక్షన్ విషయానికి వస్తే సుకుమార్ గారు ఎక్కిచ్చేసాడు భయ్యా, ఎవరెస్ట్ ఎక్కిచ్చేసాడు. సినిమాటోగ్రఫర్ విషయానికి వస్తే పేరు గుర్తులేదు భయ్యా, రష్యన్ సినిమాటోగ్రఫర్ అనుకుంటా. విజన్ మామూలుగా లేదు. మెయిన్ మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే డిఎస్పి టాప్ క్లాస్ మ్యూజిక్ ఏమి ఇవ్వలేదు. ఒక 2 సాంగ్స్ తప్ప మిగతా అన్ని కొంచెం డల్గానే అనిపించాయి. బట్ బీజిఎం విషయానికి వస్తే డిఎస్పియా తమనా శామ్ సిఎస్. మీ అందరికీ తెలుసు మనోడు మామూలుడు కాదు, బీజిఎం టాప్ క్లాస్ ఇచ్చి పడేశాడు. ట్రైలర్లో కూడా చూసారు కదా శామ్ సిఎస్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఉందనేది, అదిరిపోయింది అంతే. ఇవాళ పొద్దున్నే పుష్ప 2 సినిమా గురించి ఒక న్యూస్ అయితే చూశాను. కోర్టులో కేసు వేశారంట పుష్ప 2 మీద. ఏమని? పుష్ప 2 సినిమా చూడడం వల్ల స్టూడెంట్స్ యూత్ మొత్తం చెడిపోతున్నారు, స్మగ్లింగ్ అలవాటు పడతారేమో అని భయం వేస్తుంది. వాళ్ళు అసలు సినిమాలో ఏం చూపిస్తున్నారు, ఎర్రచందనం స్మగ్లింగ్ మొత్తం చూపిస్తున్నారు, దానివల్ల యూత్ పక్కదారి పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కేసు వేశారంట. అది విన్నప్పుడు నాకైతే అంటే ఇప్పుడు యూత్ డైవర్ట్ చేయడానికి వీళ్ళు సినిమా తీశారని ఆయన ఉద్దేశం. మహానుభావుడు. నెగిటివ్ విషయాలు మాట్లాడుకుందాం. గుంజేశారు టికెట్ ప్రైస్లు పైకి. సినిమాలో లాజిక్లు ఉండవు భయ్యా, ఓన్లీ మ్యాజిక్లే. సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు చూస్తారని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఒక్కసారి వాళ్ళు తీసుకున్న డిసిజన్ని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చేంజ్ చేయట్లా. మీరు ఇప్పుడు 1200 1300 పెట్టి సినిమాలు తీస్తే ఎంటర్టైన్మెంట్ అనేది కామన్ మ్యాన్కి దూరంగా వెళ్ళిపోతుంది కదా. వర్క్ చేసి బిజీగా ఉండేసి ఏదో సాటర్డే సండే మంచిగా చిల్ అయిదామని సినిమాకి పోతే ఆ టికెట్ ప్రైస్ చూసి వామ్మో అనిపిస్తే ఇంక మనం ఏం చేస్తాం? సినిమా ఇంకేం చూస్తాంలే అని చెప్పి జై ఓటీటీ అంటాం. మైత్రి మూవీ మేకర్స్ కొంచెం టికెట్ ప్రైస్ తగ్గిస్తే మన వాళ్ళు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారు. సినిమాలో రెండో నెగిటివ్ పాయింట్ వచ్చేసి లాజిక్స్ ఎదకండి భయ్య. లాజిక్స్ ఎతికినంతసేపు చాలా మిస్టేక్లు కనిపిస్తూనే ఉంటాయి, కానీ లాజిక్ ఎతకకుండా సినిమా చూస్తే ఆ మ్యాజికే వేరు. సినిమాని సినిమాలాగా చూడడానికి వెళ్ళండి అంతే. ఈ వీకెండ్ పర్ఫెక్ట్ సినిమానా అంటే అవును, పర్ఫెక్ట్ సినిమా.